సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. సో గిరిబాబు గారు వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. సో గిరిబాబు గారు మనం తాయి కెలివి సినిమాకి సంబంధించినటువంటి డబ్బు పాఠాలు సీరియస్ అయితే చేస్తున్నాం కదా. సో ఈ సినిమాలో పవన్ తాయమ్మ మంచాన పడ్డాక ఆవిడ ఇంకా చివరి క్షణాల్లోకి వెళ్ళిపోతున్న సన్నివేశాలు ఉంటాయి. సరే ఆవిడని ఎలాగైనా బతికించుకోవాలని చెప్పి కుటుంబ సభ్యులంతా కూడా హర్రీ బర్రీగా తాపత్రయపడుతూ ఆవిడని ఒక ఆటో లాంటి వెహికల్లో వేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు. సరే హాస్పిటల్కి తీసుకెళ్ళాక ఇంకా ఆ ఫ్రంట్ ఆఫీస్లో పేషెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడుగుతారు కదా. అడిగేటప్పుడు ఆ ఫ్రంట్ ఆఫీస్ ఆ డెస్క్లో అడుగుతారు పవన్ తాయమ్మకి ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ అని అడుగుతారు. అవును, వెంటనే తీసుకుందా రేపు అంటారు. రేపు తీసుకుందని అంటారు. అంటే అప్పుడు సగటు ప్రేక్షకుడు ఏం ఆలోచించాడంటే, అరే పవన్ తాయమ్మ చనిపోయేలా ఉంది, బతకదో అబ్బా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఉండుంటే చాలా బాగుండేది. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర డబ్బులు లేవు. అవును, వాళ్ళ కొడుకుల దగ్గర డబ్బులు లేవు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎక్కడో దగ్గర ఏదో ఒకటి తాకట్టు పెట్టి ఒంటి మీద నగలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొని వచ్చి ఆవిడ హాస్పిటల్ జాయిన్ చేద్దాం అనుకుంటారు. అంటే ఆ టైంలో ప్రేక్షకుడు ఏం ఆలోచించాడంటే, అబ్బా పవన్ తాయమ్మకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే హ్యాపీగా పవన్ తాయమ్మ బతికిపోతే కదా అనుకుంటారు కదా. అంటే ఇక్కడ డైరెక్టరు హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ఆవశ్యకతను కూడా చాలా చక్కగా సగటు ప్రేక్షకుడికి చేరవేసే ప్రయత్నాన్ని చాలా బాగా డైరెక్టర్ చేశాడు. కాబట్టి ఎస్ ఇప్పుడు పవన్ తాయమ్మకు సంబంధించి మనం నేర్చుకోవాల్సిన ఇన్సూరెన్స్ పాఠాలు ఏంటి అసలు? ఇప్పుడు నార్మల్గా వాళ్ళు ఆమెకి ఇక చివరకు వైద్యం చేయిద్దాం తప్పదు, ఎందుకంటే ఆమె ఏం చెప్పట్లేదు, అక్కడ బెడ్ మీద ఉండి కూడా ఇట్లా 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 అంటుంటది. అంటే వీళ్ళు ఒకటి పట్టుకొచ్చేసి వాడిని డీకోడ్ చేయమంటారు. డీకోడ్ చేయమంటే వాడు ఏదో మూడు ఉన్నాయి, ఇక లాభం లేదు, ఆమెను బతికించితే తప్ప చెప్పదని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్ళిపోతారు తప్పని పరిస్థితుల్లో. వెళ్ళి అక్కడ ఫ్రంట్ డెస్క్ లో ఇన్సూరెన్స్ ఉందంటే రేపు తీసుకుందాం అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ అంటే ముందుగా తీసుకోవాలనే విషయం కూడా తెలియదు. ముందుగా తీసుకోవాలని తెలియదు, అసలు ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ కూడా తెలియని నేపథ్యం. కుటుంబ సభ్యులు, ఆ ప్రజలు, వాళ్ళ వాతావరణం వాళ్ళకి తెలియదు. ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన మెయిన్ పాఠం ఏంటంటే, నార్మల్ గా ఇన్సూరెన్స్ అనేది మనకు అవసరం తీసుకోవడం కాదు, మనకు అవసరం లేనప్పుడు తీసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అవసరం లేనప్పుడు. ఇప్పుడు నార్మల్ గా మనం చెప్తూ ఉంటాం, అదే టర్మ్ ఇన్సూరెన్స్ మనల్ని రిచ్ చేయడానికి కాదు, మనం లేనప్పుడు మన కుటుంబం రోడ్డున పడకుండా పూర్ అవ్వకుండడానికి. హెల్త్ ఇన్సూరెన్స్ డజంట్ మేక్ యూ రిచ్, ఇట్ విల్ మేక్ యువర్ ఫ్యామిలీ నాట్ టు బికమ్ పూర్. సో అలాగే ఇన్సూరెన్స్ అనేది అన్ని బాగున్నప్పుడే ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. కనుక ఇన్సూరెన్స్ అనగానే రేపు తీసుకుంటాలే తర్వాత ఆ డైలాగ్. నెంబర్ 2, వాళ్ళు డబ్బులు కట్టమంటారు. కట్టరా ఒక 5,000-10,000 అనుకుంటారు వాళ్ళు. కానీ కాదు, ఇది పెద్ద హాస్పిటల్ కాదు, పెద్ద హాస్పిటల్ చెప్తారు కదా. పెద్ద ఆసుపత్రి కాదు, పెద్ద హాస్పిటల్. అంటే అక్కడ మినిమం 50,000 కట్టాలి. ఉన్నాయా? లేవు. 3 లక్షలు తేవడం కోసం భార్యల మీద ఉన్న నగలను తీసుకొని మొత్తం తీసుకొచ్చి మొత్తం అంతా తీసి పెడితే అప్పటికి వాళ్ళు లెక్కలు రాస్తూ ఉంటాడు. ఏ రోజు కా రోజు బిల్లు అయిపోతానే ఉంటుంది, ఏమీ కాదు. ఇక్కడ ఇంకొక నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, అక్కడ డాక్టర్ వచ్చేసి ఆమెకు పరిస్థితి బాగాలేదు నవ్వుతూ చెప్తూ ఉంటాడు. కమ్యూనికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆమెకు బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, ఎప్పుడైనా జరగవచ్చు అనే విషయాన్ని కూడా ఒక డాక్టరు నవ్వుతూ చెప్పేసరికి వాళ్ళు రివర్స్ అర్థం చేసుకుంటారు. అంతా బాగానే ఉంది, వాడికి ఏం కాదు, వీళ్ళు అర్థం చేసుకుంటారు. డాక్టర్ ఏమో బాగాలేదు, ఆమెకు ఎప్పుడైనా కావచ్చు అని చెప్తూ ఉంటాడు. అందుకే పెద్ద డాక్టర్ లోపల పిలిచేందరు క్లాస్ బిగుతారు కదా, నీకు ఇంగ్లీష్ వచ్చని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ నాతో ఇంగ్లీష్ ఏ పడతా చూస్తుంటారు కదా. అందుకే ఒక కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఇన్సూరెన్స్ ఉండాలి, కొంత గొప్ప నాలెడ్జ్ కూడా ఉండాలి. ఉంటే మనం దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది మనకు. సో వాళ్ళ 4 లక్షల రూపాయలు తేవడం కోసం నానా కష్టాలు పడి మొత్తం పట్టుకొచ్చి డబ్బులు అయిపోయిన తర్వాత చివరగా ఇక మళ్ళీ వాళ్ళ అమ్మ కొంత కోలుకొని ఇక ఆపరేషన్ చేయడానికి రెడీ అవుతుంది. అంటే మనం కనుక ఆపరేషన్ చేస్తే బతికే ఛాన్సెస్ పెరిగినప్పుడు ఇక లాస్ట్కి 3-4 lakhs కావాలి. 3-4 lakhs అవసరం అవుతుంది. ఎవరి దగ్గర ఉండవు. మళ్ళీ వాళ్ళ అల్లుడు దగ్గర డబ్బులు పంపించి చేస్తారు. అంటే మన దగ్గర డబ్బులు ఎంత పెట్టగలము? ఉన్నంతవరకు పెట్టగలం, లేకపోతే అప్పు చేసి పెట్టగలం. అది అయిపోతే అప్పుడే ఇన్సూరెన్స్ యొక్క ఆవశ్యకత. ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ పాలసీలు ఎలా వచ్చాయి? మల్టీ రిజిస్ట్రేషన్ పాలసీ వచ్చాయి, అన్లిమిటెడ్ పాలసీస్ వచ్చాయి. అలాంటి పాలసీ మనం తీసుకుంటే, ఎప్పుడు అవసరం లేనప్పుడు తీసుకుంటే
ఈ వెయిటింగ్ పీరియడ్స్ అన్ని కంప్లీట్ అయిపోయి అవసరం వచ్చినప్పుడు మనకు ఉపయోగపడతాయి అవి. అప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ధైర్యంగా నాకు హెల్త్ పాలసీ ఉంది అంటే ఎలాంటి కష్టానైనా సరే మనము వైద్యం చేయించుకోవడానికి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ మీకు అంబులెన్స్ సీన్ ఉంది కదా సినిమాలో, ఆ అంబులెన్స్ సీన్లో కూడా డ్రైవర్ చెప్తుంటారు కదా, మనకు ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని చంపుకుంటారు, అలా ఎవరు ఉండరు, కానీ ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. ఈ కష్టం ఎందుకు వచ్చింది? ఇన్సూరెన్స్ లేకనే. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క లైఫ్ని ఇన్సూర్ చేసుకొని, అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రి వాళ్ళ పిల్లల్ని కలిపి చేసుకోవాలి, తర్వాత పేరెంట్స్కి ఇన్సూరెన్స్ చేయాలి. కంపెనీ ఇన్సూరెన్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా సొంతంగా కూడా ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. అలా తీసుకుంటే కనుక వాళ్ళకు ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు సొంత డబ్బులు పెట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది కదా. సో ఇవన్నీ కూడా మనకు అనువనువున కనబడుతూనే ఉంటాయి. ఆ డబ్బులు మొబిలైజ్ చేయడం కోసం వాళ్ళు పడే కష్టాలు, ఆ డబ్బులు తీసుకొచ్చిన తర్వాత అక్కడ బిల్లులు, అక్కడ ఏదైనా కడుతుంటారు, వాళ్ళకి అర్థం కాదు. ఇదంతా ఈ రోజుల్లో జరుగుతున్న ప్రతి ఒక్క అంశాన్ని మనం కళ్ళగడ్డని చూపిస్తాడు మనకు. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం సరిపడంత కూడా తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ మనం చూసాం కదా, మనము ఫస్ట్ డే 3 lakhs అయిపోయింది, 4 lakhs అయిపోయింది, చివరి ఆపరేషన్కి ఇంకో 4 lakhs కావాలి, ఎంత తెస్తారు? కనుక ఇన్సూరెన్స్ తీసుకోవడమే కాదు, అండర్ ఇన్సూర్ కూడా చేయొద్దు. చాలా మంది ఏం చేస్తారు, 3 లక్షల పాలసీ, 5 లక్షల పాలసీ, 10 లక్షల పాలసీ తీసుకుంటారు. కానీ రేపు పొద్దున సడన్గా ఏమన్నా హెల్త్ బాగాలేక హాస్పిటల్ పడితే ఎంతేదో తెలియదు, అది 25 లక్షలు అవ్వచ్చు, 30 లక్షలు అవ్వచ్చు. మరి సరిపడా హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే అది కూడా ఇంపార్టెంటే. సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, సరిపడా తీసుకోవాలి, అది కూడా మంచి పాలసీ తీసుకోవాలి, అన్ని కవరేజ్ అయ్యి తీసుకోవాలి. అప్పుడు మనకు ఎటువంటి అనారోగ్యం ఉన్నా, కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఇబ్బంది అయినా ఇమీడియట్లీ మనకు అది హెల్ప్ అవుతుంది. కనుక ఇట్స్ బిగ్గెస్ట్ లెసన్, హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. కనుక హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అడగగానే రేపు తీసుకుందాంలే అంటే నీకు అవసరం లేనప్పుడు తీసుకోవడం కాదు, అవసరం ఉన్నప్పుడు తీసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అన్ని బాగున్నప్పుడే ఇస్తారు. ఏది బాగలేకపోయినా ఇవ్వరు. ₹1 ఇస్తామన్నా ఎవడు కూడా. కనుక మనకు అవసరమైనప్పుడు వాడివాడు, మనకు అవసరం లేనప్పుడు వాళ్ళు ఇస్తారు. కనుక మనం ముందే తీసుకోవాలి. సో ఇట్స్ బిగ్గెస్ట్ లెసన్ ఫర్ ఎవ్రీవన్. నిజంగా ఈ సినిమా నుంచి నిజంగా ప్రతి ఒక్కటి ఆర్థిక పాఠమే, ప్రతి డైలాగు ఆర్థిక పాఠమే. కరెక్ట్. అంటే డైరెక్టరు సినిమాలో ప్రతి సన్నివేశం నుంచి, ప్రతి డైలాగ్ నుంచి ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి. సగటు ప్రేక్షకుడు నా సినిమా నుంచి ఏదో ఒక మంచి విషయం తెలుసుకోవాలి, నా సినిమా నుంచి ఏదో ఒక గుణపాఠం నేర్చుకోవాలి అన్న ఒక డెప్త్తో, ఒక విజన్తో, ఒక ఇంటెన్సిటీతో నిజంగా సినిమాని చాలా చక్కగా చిత్రీకరించారు. తర్వాత ఇప్పుడు మనకు వాళ్ళ ఎంఆర్ఐ స్కాన్స్ ఉంటాయి, ఆ స్కాన్స్ తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర కూర్చొని ఈ స్కాన్ రీడ్ చేసి మైండ్లో ఏముందో చెప్తారా అంటారు. అంటే వాళ్ళ అజ్ఞానమా తెలియదు, లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి అలాంటిది గ్రామీణ నేపథ్యం అలా వాళ్ళకంటే ఆ ఎంఆర్ఐ స్కాన్ లో ఆ మైండ్ లో తెలుస్తుందా అని అడుగుతారు. తర్వాత మీ యొక్క టెక్నాలజీ అంతా వాడి ఒక 5 minutes మాట్లాడించండి అంటే డబ్బులు ఎక్కడ తెలుస్తుంది. అంటే ఇక్కడ డబ్బుల గురించే తప్ప మానవ సంబంధాలు అనేవి ఏవి లేనే లేవు. సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు దారుణంగా అయిపోతున్నాయి. అందుకనే ఈ సినిమా చూసేటప్పుడు ఒక్కరుగా చూడకూడదు, మొత్తం 3 generations, సెల్ఫ్, వైఫ్, మదర్, ఫాదర్ విత్ కిడ్స్ కలిసి చూడాలి. 3 generations మూవీ ఇది. అందరికీ కావాల్సిన పాఠాలు అన్ని రకాలుగా ఉన్నాయి, అవన్నీ నేర్చుకోవాలి మనం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పిలిచిన వెంటనే ఈరోజు నా విష్ణు టాక్స్ షోకి వచ్చి ఒక సినిమా నుంచి ఎటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి, ఎటువంటి విషయాలు మన నిజ జీవితానికి అన్వయించుకోవాలి, అండ్ ఎస్పెషల్లీ తాయ్ కెలవి అనే ఈ సినిమా నుంచి పవన్ తాయమ్మ నేర్పినటువంటి ఆర్థిక పాఠాలను గురించి, ఇన్సూరెన్స్ పాఠాలను గురించి, ఇవి మన నిజ జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి అన్న దాని గురించి చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ.